ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు. ఆమేన్. ఈరోజు వరకు నీ ఒక బ్లెస్డ్ పర్సన్గా నీ ఉండలేకపోయావేమో, లేదా దేవుని ఆశీస్సులు నా మీద లేవు, ఆయన ఆశీర్వాదం నా మీద లేదు అనేసి, నీ కుటుంబం మీద లేదు అనేసి నీవు అనుకుంటున్నావేమో. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అండి. దావీదు భక్తుడిని ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క 21వ అధ్యాయం మీరు చదివినట్లయితే, దావీదు ఆయుష్నిమ్మంటే గొప్ప ఆయుష్నిచ్చాడు. దావీదు ఏమి అడిగితే దేవుడు అది ఇస్తూ వచ్చాడు. దేవుని కృప మూలముగా దావీదు గొప్ప బలం పొందుకున్నాడు, ఘనత వహించిన రాజు అయ్యాడు. మరి మీరు దావీదు వలె గొప్ప స్థానంలో ఉండాలని ఆశపడుతున్నట్లయితే, మరి దావీదు వలె నీవు కూడా ఒక ఉన్నతమైన స్థానములో దేవుని ఆశీర్వాదములతో, దేవుని ఆశీస్సులతో ఎల్లప్పుడూ నిత్యము నీవు ఉండగోరితే, దావీదు ఏ విధముగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండి ఉన్నాడు, నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అదే విధముగా ఉండాలి. అందుకే కదా దావీదుని అంటాడు, ఈయన నా హృదయానుసారుడు అనేసి. మరి దేవుడు దావీదుని ఒక్కడిని ఆశీర్వదిస్తాడా, దీవిస్తాడా అంటే అలా ఏమీ లేదు. మరి నిత్యము ఆశీర్వాద కారకుడుగా, కారకురాలిగా నీవు కూడా ఉండాలనేసి నిన్ను నియమించి ఉన్నాడు. మరి ఈరోజు నీ కుటుంబంలో నీ ఒక బ్లెస్డ్ పర్సన్గా ఉండాలని ఆశపడుతున్నట్లయితే, నీవు చేసే జాబ్ దగ్గర నీ ఒక బ్లెస్డ్ పర్సన్గా ఉండాలనేసి ఆశపడుతున్నట్లయితే, మీ సేవలో మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నా, మీ ద్వారా అనేకులు ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా ఉండాలన్నా, మనందరం కూడా చేయాల్సింది ఒక్కటేనండి. దేవుణ్ణి అడగాలి. ఆయన నిత్యమైన ఆశీస్సుల కోసము దావీదు ఎలాగైతే అడిగి ఉన్నాడో, ఎల్లప్పుడూ దేవుని పాదాల సన్నిధి దగ్గర ఉండి మొరపెట్టి ఉన్నాడో, ఆ విధముగా ఉండాలి. మరి భౌతికపరమైన బ్లెస్సింగ్సే కాదు కానీ ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా మనము పొందుకునే వారిగా ఉండాలి. ఆమేన్. మరి ఎంతమంది మీరు బ్లెస్డ్ పర్సన్గా మీ కుటుంబాలలో ఉండాలనుకుంటున్నారు? మరి ఎక్కడ వెళ్ళినా మీరొక బ్లెస్డ్ పర్సన్గా నిత్యము దేవుని ఆశీస్సులతో మీరు ఉండగోరితే, ఖచ్చితంగా ఈ వాగ్దానంను ఎత్తిపట్టి ప్రార్థించండి, నమ్మండి, విశ్వసించండి. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే.